జూదానికి సంబంధించి హిందూ మత గ్రంథాలు మరియు ఇస్లాం చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, ఖురాన్లోని సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 90, అలాగే సూరే బఖరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 219లో జూదం పాపం అని తెలియచేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే తన సహోదరుణ్ణి జూదం ఆడదాం రమ్మని ఆహ్వానిస్తే అతడు దానికి తగిన పాప పరిహారం చెల్లించవలసి ఉంటుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది. ఈ జూదానికి సంబంధించి హిందూ మత గ్రంథాలలో ఉన్నటువంటి విషయాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే, ఋగ్వేదంలోని 10వ మండలం 34 సూక్తం 9-10 మంత్రాలు, ఋగ్వేదం 10వ మండలం 34 సూక్తం 13వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 34 సూక్తం 3వ మంత్రాల్లో జూదానికి సంబంధించి అది నిషేధము, అది మహాపాపం అని కూడా చెప్పడం జరిగింది. ఋగ్వేదం 10వ మండలం 34వ సూక్తం 9 మరియు 10 మంత్రాల్ని కాస్త మనం పరిశీలించినట్లయితే అక్కడ జూదగాడి కుటుంబ వ్యవస్థ, అతని పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజేయడం జరిగింది. అదేమిటంటే, జూదరి భార్య మహా దుఃఖములో మునిగి ఉండును, అతని తల్లి పిచ్చి దాని వలె తిరుగుచుండును, అతని అత్తయ్యను అతన్ని అసహించుకొనుచుండెను. జూదరి భార్య ఇలా అంటుంది, రుణదాతలకు మీరు ఇతడికి అప్పు ఇయ్యకుడి అని హెచ్చరించును. అలాగే జూదగాడి తల్లిదండ్రులు, అతని అన్నదమ్ములు, ఇతడు ఎవడో మాకు తెలియదు కాబట్టి ఇతన్ని మేము ఎరుగము, ఇతన్ని బంధించి మీరు తీసుకొని వెల్లుడి అని చెప్పుదురు అని అతని కుటుంబ పరిస్థితి గురించి చెప్పడం జరిగింది. అలాగే ఋగ్వేదం 10వ మండలం 34వ సూక్తం 3వ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే, జూదరి ఇలా అంటాడు, నా తల్లి నన్ను అసహించుకొనుచున్నది, నా భార్య నాతో నిరాశ చెంది ఉన్నది, ఆగ్రహం వ్యక్తపరుచుచున్నది, అలాగే సమాజంలోని ప్రజలు నాకు సహకరించుటలేదు అని అంటాడు. అతని ఆ విధంగా ఆ కుటుంబ పరిస్థితి ఉంటుంది. ఋగ్వేదం 10వ మండలం 34 సూక్తం 13వ మంత్రంలో, మీరు కష్టపడి పనిచేసి మీ పంట పొలాల్లో పండిన దాంతో మీరు సంతోషంగా ఉండండి, జూదాన్ని ఆడకండి అని చెప్పడం జరిగింది. మనుస్మృతి 7వ అధ్యాయం 50వ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే, ఈ వ్యభిచారము, జూదము, వేట ఇవన్నీ ప్రాపంచిక వాంఛల వల్ల పుట్టే దురలవాట్లు, వీటిని మీరు విసర్జించండి. మనుస్మృతిలోని 9వ అధ్యాయం 238లో వారికి కఠిన శిక్ష విధించాలి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా జూదాన్ని హిందూ మతం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తుంది.